హాయ్ అండి, నమస్తే అండి, హ్యాపీ మార్నింగ్ అండి, మార్నింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. విశ్వం టారోట్ 3339 ఛానల్కి స్వాగతం అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఐఎమ్ శివలీల, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం అండి, డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్, పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి. ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్, వనపర్తి డిస్టిక్, ఇలాగన్పూర్ మండల్, రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు. మీరు కూడా సంకల్పాలు చెప్పుకొని సందర్శించవచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. చేయబోతున్న వాళ్ళకి స్వాగతం అండి. లైక్ చేసి ఈ వీడియోను, ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. మనీ మార్నింగ్ అని టైప్ చేసి ఈ రోజంతా మీకు మనీ ఫ్లో ఎక్కువగా ఉండాలని చెప్పేసి అయితే అనుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు తీసుకోబోయే కంటెంట్ ఏంటంటే, ఎర్లీ మార్నింగ్ థాట్స్లో ఎలా ఉన్నాయి, మీ పర్సన్ మీ గురించి ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఎలా ఆలోచిస్తున్నారో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ ఏంజల్స్, ఎర్లీ మార్నింగ్ థాట్స్ చూసి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్, మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు. ఇక్కడ పర్సన్ అంటే ఎవరైనా అనుకోవచ్చండి. ఇది టైమ్లెస్ రీడింగ్, జనరల్ రీడింగ్, ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు. ఇది యూనివర్సల్ సబ్జెక్ట్. రాజులు, నక్షత్రాలు అని ఏముండవు అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏస్ ఆఫ్ పెంటికల్స్, ద హ్యాంగ్డ్ మ్యాన్, the Hierophant, the Judgment, Ace of Wands, Two of Wands, Two of Cups, the Chariot, the Hibiscus, Knight of Swords. Oh, Knight of Wands, Wheel of Fortune. ఇదండి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 8 of Pentacles. ఓకే అండి, మనం రీడింగ్లోకి వెళ్దాం అర్జెంటుగా. ఓకే అండి. అయితే మీ పర్సన్ అయితే ఒక బ్రైట్ లైఫ్ అయితే ఉంటుంది. మేమిద్దరం కలిస్తే మీ దగ్గరికి వస్తే, ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లో ఉంటే వాళ్ళ ఆలోచనలు అలా ఉన్నాయి. అంటే చెరో పని చేసుకొని మంచిగా మనీ సంపాదించి, మంచి మనీ సంపాదిస్తే మేము మంచిగా ఇద్దరం కలిసి మా లైఫ్ అయితే బాగుంటుంది అన్నట్లు అనుకోవచ్చు. ఇక్కడ పర్సన్ అంటే చెప్తున్నాను కదండి, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, తల్లి కొడుకులు అందరూ ఎవరికి ట్రాన్స్లేట్ చేసుకుంటే వాళ్ళకి వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. మీ పర్సన్ హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో మీరున్నారు, లేదంటే మీ పర్సన్ హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు అని ప్రస్తుతానికి ఇలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడాలి. ఆ హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అని అంటే, ఇలాంటి ద చారియట్ అంటే తనతో ఉన్నవాళ్ళు కానీ మీతో ఉన్నవాళ్ళు కానీ ముందర ఒకలాగున్నారు, తర్వాత ఒకలాగున్నారు అనేటువంటిది ఈడ మనకు స్పష్టంగా తెలుస్తుందండి. అంటే మీ ముందర ఒకలాగున్నారు, మీ తర్వాత ఒకలాగున్నారు. అందువల్లనే మీరు మీకు ఎంత చెప్పినా కానీ వాళ్ళ గురించి మీకు అర్థం అవ్వట్లేదు. మీ దగ్గర ఉండేటువంటి వ్యక్తులు మీ దగ్గర మంచిగానే ఉన్నారు, వాళ్ళు కొంచెము నమ్మదగిన వ్యక్తులు కారు అని చెప్పేసి అయితే మీ పర్సన్ మీ గురించి అనుకుంటా ఉన్నారు. ఇంకో విధంగా చెప్పాలంటే వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు నమ్మదగిన వ్యక్తులు కాదు, వాళ్ళు
ఎవరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది మీ పర్సన్కి అయితే తెలిసి వచ్చిందంట. లేకుంటే మీ దగ్గర ఉన్న వ్యక్తుల గురించి మీకు తెలిసి వచ్చింది, మీరు గమనించగలిగేటువంటి టాలెంట్ మీకుంది అని చెప్పేసి అయితే అనుకున్నారు. ఈ యాంగిల్మెంట్ సిచ్యువేషన్ నుంచి మీరు ఇంటెలిజెంట్ పర్సన్గా మారి వాళ్ళు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది అయితే మీరు తెలుసుకున్నారండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఒక్క నిమిషం అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి అంటే హ్యాంగ్ మ్యాన్ సిచ్యువేషన్ నుంచి బయటపడబోతున్నాము అంటే మీరు తెలివిగల వాళ్ళు, మీరు గుర్తించారు. మీరు ఇంతకు ముందుకు హ్యాంగ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు, మీరు ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడబోతున్నారు. ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది మీ మైండ్కి మీకు తెలిసి వచ్చింది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. లేకపోతే వాళ్ళ దగ్గర ఇలాంటి పర్సన్స్ అంటే ముందర ఒకలాగా వెనుక ఒకలాగా మాట్లాడే వ్యక్తులు ఉంటే ఆ సిచ్యువేషన్ నుంచి నాకు ఇప్పుడు అర్థమయ్యింది. వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ పర్సన్స్. వాళ్ళ నుంచి నేను బయటపడే తెలివి నా దగ్గర కూడా ఉంది. ఇలా జరిగింది, ఇలా వెళ్ళిపోయాను కొంతమంది వ్యక్తుల వల్ల అని చెప్పేసి అయితే మీ దగ్గర చెప్పాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారండి. ఇది 2 టైప్స్ తీసుకోవచ్చు. ఈ హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందని అంటే వేరే వాళ్ళు అంటే బాగా నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని ఆ సిచ్యువేషన్లో పెట్టారు అన్నట్లు చెప్పుకోవచ్చండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఇప్పుడు 2 ఆఫ్ కప్స్ అండి. మీరైతే మీ దగ్గరికి అయితే వాళ్ళు రావాలి, హ్యాపీగా ఉండాలి, అర్జెంటుగా మీ దగ్గరికి రావాలి. లాంగ్ డిస్టెన్స్లో ఉంటే వాళ్ళు మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారు. మీదొక సోల్మేట్ బంధం అని కూడా అనుకుంటా ఉన్నారు. మళ్ళీ కలుసుకోవాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏసపు వాంట్స్ అంటే మీ మీద వాళ్ళకి ప్రేమ అయితే చిగురిస్తూ ఉందంట. వాళ్ళు కూడా మిమ్మల్ని అనుకుంటున్నారు, నేనంటే ఇప్పుడు ప్రేమ ఉండొచ్చు మా పర్సన్కి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి. ఇదండి లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్ అర్జెంటుగా మీ దగ్గరికి రావాలి అనేటువంటిది అయితే ఆలోచిస్తూ ఉన్నారండి. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఇంకా మన దాంట్లో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందండి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందని అంటే మీరు ఇలాంటి హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్ నుంచి బయటపడి మీకు ఒక స్పిరిచువల్ జర్నీలో చేసేటువంటి అవకాశం కూడా రాబోతుందండి. ఈ కార్డ్స్ని బట్టి మనకు అర్థమవుతుంది మీరు ఎవరో కానీ భక్తి మార్గంలో ప్రయాణించబోతున్నారు అన్నట్లు. అంటే ఆన్లైన్లో మెడిటేషన్స్ కూడా ఉంటాయి కదా, అలాంటి ఇది అయితే మీరు మీ లైఫ్లో జరగబోతుంది అనేటువంటిది ఈ రీడింగ్ ద్వారా, ఈ కార్డ్స్ ద్వారా తెలుస్తుందండి. మీ లైఫ్లో అయితే హ్యాపీ చేంజెస్ అయితే రాబోతున్నాయి. మీరు స్పిరిచువల్ జర్నీలో అడుగు పెట్టబోతున్నారు అనేటువంటిది మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. ఒకవేళ మీ పర్సన్ స్పిరిచువల్ జర్నీలో అడుగు పెట్టబోతే ఆ విషయం మీకు నేను ఇలా అడుగు పెట్టబోతున్నాను అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 8 ఆఫ్ పెంటికల్స్ అంటే మనీ మేకింగ్లో కూడా చాలా బిజీగా మీరున్నారు అనుకోవచ్చు. లేకుంటే తను ఉన్న సంగతి మీ దగ్గర షేర్ చేయాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకోబోతున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనకి రీడింగ్ మొత్తములా టోటల్గా ఏంటంటే మీరంటే ప్రేమ చిగురించడము, లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్ అర్జెంటుగా మీ దగ్గరికి రావడము, ఇంకా మీ పర్సన్ దగ్గర ఉన్న వాళ్ళు కానీ మీ దగ్గర ఉన్న వాళ్ళు కానీ ఒకవేళ మీరు తెలుసుకున్నారు లేకపోతే వాళ్ళు తెలుసుకున్నారు అనే విషయం మీతో చెప్పాలి అన్నట్లు మీది సోల్మేట్ బంధము అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు వాళ్ళు. మనం యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్ నుంచి బయటపడబోతున్నాము అనేటువంటిది ఒకటి ఆలోచిస్తూ ఉన్నారు. మీ లైఫ్ బ్రైట్గా ఉండబోతుంది, ఇక నుంచి మంచిగా మనీ స్టెబిలిటీ ఉండబోతుంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఇది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందంటే మీ టైము ఆధ్యాత్మిక చింతనలోకి అడుగు పెట్టబోతున్నారు మీరు అని చెప్పేసి అయితే ఈ రీడింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మనం ఏంజెల్ గైడెన్స్ అయితే తీద్దామండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః.
ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ ఏంజల్స్, చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేయమంటే ఏంజల్ గైడెన్స్ ఇది. మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్, ఆపర్చునిటీస్ రాబోతున్నాయంట మీ లైఫ్లోకి. లెట్ గో, మీరంటే ముందుకు వెళ్ళండి, టేక్ యాక్షన్ అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఇదండి రీడింగ్. ఈ రీడింగ్ని క్లెయిమ్ చేసుకోవడానికి 888 అని టైప్ చేసి మనీ మార్నింగ్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. 3 అండి, 6 అండి, 4 0 2 5 3 3 వచ్చింది, 4 వచ్చింది, 5 వచ్చింది, 2 ఓకే అండి, 4 వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సర్వే జనో సుఖినో భవంతు.